ఈరోజు కథ బాలనాగమ్మ 8వ భాగము. చక్కగా అలంకరించుకుని వచ్చి తను ఎదుట నిలబడిన బాలనాగమ్మను చూడగానే మాయిల ఫకీరు, "ఏం నాగమ్మ, ఉన్నట్లుండి ఇట్లా మారిపోయావు" అన్నాడు. "నా 12 ఏళ్ల వ్రతం అయిపోవచ్చింది" అంది బాలనాగమ్మ. ఆ మాట వినగానే మాయిల ఫకీరు చెంగున ఒక్క దూకు దూకి బాలనాగమ్మ ముందుకు వచ్చాడు. "ఆగు ఫకీరు, ఆగు. నన్నంటితే నీ తల పగిలి నిష్కారణంగా చస్తావు. నా వ్రతం ఇంకా 9 రోజులు ఉంది. ఈ 9 రోజులు ఓపిక పట్టావంటే ఆ తర్వాత నీకు అడ్డులేదు" అంది బాలనాగమ్మ. "అంటే ఆ తర్వాత నన్ను పెళ్లాడతావా" అన్నాడు మాయిల ఫకీరు. "పెళ్లాడుతాను. కానీ ఒక్కటి చెబితే నేను సంతోషంతో నీ దాన్నవుతాను" అంది బాలనాగమ్మ. "ఏమిటది? నీ కోరికకు అడ్డేమిటి" అన్నాడు మాయిల ఫకీరు. "నీ ప్రాణం ఎక్కడున్నది చెప్పాలి. నిన్నెవరన్నా చంపేస్తే ఆ తర్వాత నాకు దిక్కెవరు" అంది బాలనాగమ్మ. ఫకీరు బిగ్గరగా నవ్వి, "ఓసి పిచ్చిదానా, నా ప్రాణం ఎవరికీ అందేది కాదు. నువ్వు దానిని రక్షించనక్కర్లేదు, నేనే రక్షించుకుంటాను" అన్నాడు. బాలనాగమ్మ చిన్నపుచ్చుకుని, "ఎవరికీ నీ ప్రాణం అందదంటే ఎట్లా నమ్మేది? కనీసం అది ఎక్కడ ఉందో చెబితే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది కదా అని అంది. "నరమానవుడికెవరికీ అందని చోట ఉంది, సరేనా" అన్నాడు ఫకీరు. "అంత భద్రంగా ఉంటే నాకు చెప్పటానికేం" అంది బాలనాగమ్మ కోపం నటిస్తూ. బాలనాగమ్మకు సంతోషం కలిగించటానికి, తన ప్రాణం ఎంత భద్రంగా ఉందో ఆమెకు తెలియచెప్పటానికి మాయిల ఫకీరు తన రహస్యం కాస్త చెప్పేశాడు. సప్త సముద్రాల అవతల జీవిగడ్డ, జీవిగడ్డలో రాతిగోడల మధ్య రాతికోట, రాతికోట నడుమ ఉక్కుకోట, ఉక్కుకోటలో 500 వెలగ చెట్లు, 300 మునగ చెట్లు, 900 తాడి చెట్లు, 500 వేప చెట్లు, వీటన్నిటి మధ్య ముంతమామిడి చెట్టు, ముంతమామిడి చెట్టు త్వరలో 7 దొంతర్లు, అన్నింటికన్నా అడుగు దొంతర్లో బంగారు పంజరం, ఆ పంజరంలో పంచవన్నెల చిలుక ఉంది. చిలుక కంఠంలో నా ప్రాణం ఉంది. ఆ చిలుక చస్తే గాని నేను చావను" అని చెప్పాడు మాయిల ఫకీరు. బాలనాగమ్మ ముఖం పైకి విప్పారింది కానీ లోపల ఆమెకున్న ఆశలన్నీ ఒక్కసారిగా అరుగంటాయి. తన కొడుకు చిన్నవాడు. ఇంకా మిగిలి ఉన్న 8 రోజుల్లో సప్త సముద్రాలు దాటిపోయి ఈ కోటలన్నీ దాటి ఆ చిలుకను పట్టుకునేదేమిటి? ఫకీరు చచ్చేదేమిటి? తనను చెర నుంచి విడిపించేదేమిటి? అయినా ఫకీరు చెప్పినదంతా చీటీ మీద రాసి బాలనాగమ్మ తంబళ్ళ పెద్ది ద్వారా తన కొడుక్కి అందజేసింది. ఆ ఉత్తరం చూస్తూనే బాలవద్దిరాజు తంబళ్ళ పెద్దితో, "అవ్వా, మా నాన్నకు రావలసిన బాకీలు వసూలు చేసుకురావటానికి నేను బయలుదేరుతున్నాను. పత్రాలు గడువు దాటిపోతుంది. ప్రయాణానికి కాస్త అన్నం కట్టిపెట్టు" అన్నాడు. తంబళ్ళ పెద్ది నిజమే అనుకుని బాలవద్దిరాజుకి అన్నం మూటకట్టి ఇచ్చింది. ఆ మూట తీసుకుని బాలవద్దిరాజు నడక మొదలుపెట్టి రక్తకొల్లు సముద్ర తీరానికి చేరుకున్నాడు. సముద్రం ఒడ్డున 12 కొమ్మల మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే తల్లి మాయిల ఫకీరుకు పెట్టిన గడువులో 2-3 రోజులు గడిచాయి. ఇక పడవగాని తెప్పగాని లేకుండా ఎట్లా సముద్రం దాటడం? గడువైపోయాక మాయిల ఫకీరు ఒక్క క్షణమైన ఆగుతాడా, ఏంటి దారి అని బాలవద్దిరాజు చింతిస్తూ ఉన్నాడు. బాలవద్దిరాజు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా చెట్టు మీద నుంచి ఏవో పక్షులు అరుపులు ఆర్తనాదంలా వినిపించాయి. బాలవద్దిరాజు తల ఎత్తి చూసేసరికి ఒక పెద్ద నాగసర్పం చెట్టెక్కుతూ కనిపించింది. బాలవద్దిరాజు వెంటనే లేచి చంద్రాయుధం తీసి పాము శిరస్సు మీద ఒక దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు పాము అతని మీద దూకి అతన్ని కాటువేసి ప్రాణం విడిచింది. ఆ విషం బాలవద్దిరాజు శరీరంలోకి పోయి మైకం కమ్మింది. శరీరం కుయ్యబారిపోయింది. నోటి నుంచి నురుగులు కక్కుతూ బాలవద్దిరాజు కాస్త ప్రాణాలు విడిచాడు. ఎప్పుడైతే బాలవద్దిరాజు ఇక్కడ ప్రాణాలు విడిచాడో అక్కడ పానుగంటి పట్టణంలో అతను నాటిన నాగమల్లి చెట్టు మాడిపోయింది. అతను చచ్చిపోయాడని తెలుసుకుని అతని 6 తల్లులు గొల్లున ఏడవసాగారు. ఇది జరిగిన కొంతసేపటికి 2 గండబేరుట పక్షులు ముక్కున ఏనుగును కరుచుకుని సముద్రం మీదుగా మర్రి చెట్టు దగ్గరికి ఎగురుతూ వచ్చాయి. బాలవద్దిరాజు ఈ పక్షుల పిల్లలనే పాము బారి నుండి రక్షించి తన ప్రాణాలను అర్పించాడు. ఈ గండభేరుండ పక్షులు ఇదివరకు చాలాసార్లు బిడ్డలను కనటము, వాటిని నాగేంద్రుడు కబళించటం జరిగింది. ఈసారి పిల్లలు ప్రాణాలతో దక్కాయి. చెట్టు కింద చచ్చిపడి ఉన్న పాము కనిపించింది. దానిని చంపిన కుర్రవాడు కూడా చచ్చిపడి ఉండటం అవి చూశాయి. ఇది చూడగానే ఒక పక్షి ఎగురుకుంటూ సంజీవి పర్వతానికి వెళ్ళి మర్నాడు తెల్లవారేసరికి ఒక సంజీవి పుల్లని తెచ్చి అది ముక్కున కరుచుకుని 3 సార్లు బాలవద్దిరాజు చుట్టూ తిరిగేసరికి బాలవద్దిరాజు నిద్ర లేచినట్లు లేచి కూర్చున్నాడు. మరుక్షణమే పానుగంటి పట్టణంలో నాగమల్లి చెట్టు మళ్లీ చిగురించింది. ఇది చూసి బాలవద్దిరాజు తల్లులు చాలా ఆనందించారు. వాళ్ళు రోజూ దానాలు ధర్మాలు సంతర్పణలు చేస్తూ ఉన్నారు.
నాయనా, మా పిల్లల ప్రాణాలు కాపాడావు. మేము నీకేం ఉపకారం చేయగలమో చెప్పు అని గండబేరుండ పక్షులు బాలవద్దిరాజుని అడిగాయి. నాకు జీవిగడ్డలో పని ఉంది అన్నాడు బాలవద్దిరాజు. మేము నిత్యము అక్కడికి పోతూ ఉంటాము, మాతో రా అన్నాయి పక్షులు. మగపక్షి ఒక తాటి దూలం తెచ్చి ముక్కుతో మధ్య డొల్ల చేసింది. అందులో బాలవద్దిరాజు పడుకున్నాడు. 2 పక్షులు తాటిదూలం చెరొక వైపు కరుచుకుని ఎగిరిపోయాయి. అవి అలా ఎగురుతూ సప్తసముద్రాలు దాటి, రాతి గోడ దాటి, రాతి కోట దాటి, ఇనుపకోట మధ్య అరణ్యంలో అతన్ని దించాయి. ఆ అరణ్యం చాలా దట్టంగా ఉంది. బాలవద్దిరాజు తన తల్లి పేరు తలుచుకుని చంద్రాయుధంతో ఒక్కొక్క వేటుకు ఒక్కొక్క చెట్టు పడగొడుతూ ముంతమామిడి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. దానిని కూడా ఒక్క వేటుతో పడగొట్టాడు. దొంతులు కనిపించాయి. ఇంతలో గండబేరుండ పక్షులు, అదేమిటి, ఆ చెట్టు జోలికెందుకు పోతున్నావు? అందులో మాయల ఫకీరు ప్రాణం ఉంది. దాని జోలికి పోతే ఫకీరు నిన్ను చంపేస్తాడు అని చెప్పాయి. ఫకీరే నన్ను తన ప్రాణం తెమ్మన్నాడు. నేనాయన నౌకరును అన్నాడు బాలవద్దిరాజు. ఎట్లా తెస్తావు? ప్రతి దొంతులోనూ ఇనుప కందిరీగలు ఉంటాయి. అవి కుడితే చచ్చిపోతావు అని పక్షులు చెప్పాయి. వాటిని కత్తితో చంపేస్తాను అన్నాడు బాలవద్దిరాజు. వాటి రక్తం చుక్క కింద పడితే 1000 కందిరీగలు పుడతాయి. ఎట్లా చంపుతావు? చాల్లే, వెనక్కి పోదాం రా అని పక్షులు సలహా ఇచ్చాయి. నేను ఇక్కడ చావనైనా చస్తాను గాని ఫకీరు ప్రాణం లేకుండా తిరిగి రాను. మీరు వెళ్ళిపోండి అని బాలవద్దిరాజు మొండి పట్టుపట్టాడు. గండబేరుండ పక్షులు బాలవద్దిరాజు కోరిక తీర్చడానికి ఒక మంచి ఉపాయం చేశాయి. పోతుపక్షి బాలుణ్ణి ఒక దట్టమైన పొదలో కూర్చోబెట్టి వచ్చింది. ముంతమామిడి చెట్టును 3 తాపులు తన్నింది. ఆ దెబ్బకు దొంతులు పగిలి గండు తుమ్మెదలు రివ్వున లేచాయి. అప్పుడు పక్షిరాజు బలం కొద్దీ తన రెక్కను విసిరింది. ఆ గాలి తాకిడికి గండు తుమ్మెదలు ఎన్నో మైళ్ళు దూరంగా పోయాయి. పోతుపక్షి చెట్టు త్వరలో ఉన్న పంజరం ముక్కున కరుచుకుని తీసుకుపోయి దాన్ని పొదల్లో ఉన్న బాలవద్దిరాజుకిచ్చింది. అబ్బాయ్, ఫకీర్కి ఈపాటికే తెలిసి ఉంటుంది. తన ప్రాణాన్ని రక్షించుకునేటందుకు వాడు బయలుదేరి వస్తాడు. నీ ప్రాణము మా ప్రాణము కూడా దక్కదు. అందుచేత ఆ చిలుకను ఇప్పుడే స్వాధీనపరుచుకో అని గండబేరుండ పక్షులు బాలవద్దిరాజుకు హెచ్చరించాయి. బాలవద్దిరాజు పంజరంలో నుంచి చిలుకను తీసి తన చెవిపోగులు 2 దాని కాళ్లకు తొడిగి రెండింటికి కొక్కేం తగిలించాడు. దానితో మాయల ఫకీరు కాళ్ళు పడిపోయాయి. నా ప్రాణం ఎవడో అపహరించాడు, లేదా నా చిలుక మేతకు పోయి ఏ తీగకో కాళ్ళు ఇరికించుకుంది అనుకున్నాడు మాయల ఫకీరు. ఈలోపు ఈతబొండులో బాలవద్దిరాజును కూర్చోబెట్టుకుని గండబేరుండ పక్షులు ఇంటిదారి పట్టాయి. సముద్రాలన్నీ దాటి మర్రి చెట్టు చేరుకున్నాయి. పిల్లలకు మేతబెట్టి బాలవద్దిరాజుని మళ్ళీ తీసుకుపోవటానికి సిద్ధపడ్డాయి. కానీ బాలవద్దిరాజు కాలినడకన తానే వెళ్ళిపోతానని పక్షుల దగ్గర సెలవు తీసుకున్నాడు. 4 రోజులు నడిచి బాలవద్దిరాజు నాగళ్లపూడి గట్టు చేరి తంబళ్ళ పెద్ది ఇంటికి వెళ్ళాడు. బాకీలు వసూలు చేసుకువచ్చావా అని అడిగింది పెద్ది. బాకీ వాళ్ళంతా పరారీ అయ్యారు. పత్రాలు చింపేశాను అన్నాడు బాలవద్దిరాజు. అవ్వ లబోదిమోమని ఏడుస్తూ ఉంది. ఊరుకో అవ్వ, రోజులు కలిసి వస్తే ఈ కోటలో సొత్తంతా మనదే అవుతుంది అంటూ బాలవద్దిరాజు సంగు ఇంటికి వెళ్ళాడు. సంగు నువ్వులు గానుగ ఆడుతూ ఉంది. బాలవద్దిరాజు చిలుకను చేత్తో పట్టుకుని ఎగిరి గానుగు మీద ఎక్కి తిరగసాగాడు. వెంటనే బయట తోటలో ఉన్న మాయల ఫకీరు కూడా గుండ్రంగా తిరగసాగాడు. బాలవద్దిరాజు గానుగను ఇంకా వేగంగా తిప్పాడు. ఫకీరు కూడా ఇంకా వేగంగా తిరిగాడు. బాలవద్దిరాజు చిలుకను చేతపట్టుకుని ఫకీరు దగ్గరికి పోయాడు. అరే, నువ్వు నా ప్రాణం తెచ్చావు, నాది నాకిచ్చేయి అన్నాడు ఫకీరు. కొంచెం ఆగరా ఫకీరు, బాలనాగమ్మ నీకేమవుతుంది అన్నాడు బాలవద్దిరాజు. అది నా పెళ్ళంరా అన్నాడు ఫకీరు. బాలవద్దిరాజుకి పట్టరానంత కోపం వచ్చింది. చిలుక కంఠం నొక్కాడు. ఫకీరు లబలబలాడుతూ, దాన్ని చంపకు, బాలనాగమ్మ నాకు తల్లి అన్నాడు. ఫకీరు, నీ దగ్గర చాలా మంత్రాలు భూతాలు ఉన్నాయట, వాటిని కాస్త నాకు కూడా చెప్పు అన్నాడు బాలవద్దిరాజు. నా రహస్యాలు నేనెవరికి చెప్పను అన్నాడు ఫకీరు. చెప్పకపోతే నీ చిలుకను చంపేస్తాను అని బెదిరించాడు బాలవద్దిరాజు. దేవుడా అనుకుంటూ ఫకీరు తన రహస్యాలన్నీ బాలవద్దిరాజుకు చెప్పాడు. దుడ్డుకర్ర, గోటీ చిప్ప, తన మంత్రపు బెత్తాలు ఎట్లా ఉపయోగించాలో బాలవద్దిరాజుకి నేర్పాడు. రాళ్ళు రప్పలు అయిపోయి కోట చుట్టూ ఉన్న బాలవద్దిరాజు తండ్రులను, వారి సైన్యాలను బ్రతికించాడు. వారందరికీ తాను ఎవరు అన్నది చెప్పాడు. బాలనాగమ్మ చెర అయిపోయింది. ఆమెను బాలవద్దిరాజు పల్లకీలో కూర్చోబెట్టి ఒక పక్క గండ్ల సంగును ఇంకొక పక్క ఫకీరును మూయమన్నాడు. చేసేది లేక ఫకీరు పల్లకి ఎత్తుకున్నాడు. అందరూ కలిసి తంబళ్ళ పెద్దితో సహా బయలుదేరారు. నాగళ్లపూడి గట్టు దాటి నైనవాది పట్నం దాటి వీరంతా చిలుకవాది పట్నం చేరారు.
అక్కడ బాలవద్దిరాజు తాను బ్రతికించిన రాజుకూతుర్ని తల్లిదండ్రుల అనుమతితో మహావైభవంగా పెళ్లాడాడు. అక్కడి నుండి బయలుదేరి గంగవాది పట్నం వచ్చి ఆ రాజుకూతుర్ని కూడా పెళ్లాడాడు. ఆ తరువాత పులిరాజు పట్నం చేరి పులిరాజు కూతుర్ని కూడా పెళ్లాడాడు. అక్కడి నుండి బయలుదేరి అందరూ పానుగంటి పట్నం చేరుకున్నారు. బాలవద్దిరాజు కోసం ఎదురుచూస్తున్న 6 తల్లులకి ఆనందానికి అవధే లేదు. బాలనాగమ్మ తిరిగి రావటమే కాకుండా చచ్చిపోయారనుకున్న తమ భర్తలు కూడా తిరిగి వచ్చారు. 6 అక్కా చెల్లెలు గాజులవాణ్ణి పిలిపించి చేతికి గాజులు తొడిగించుకున్నారు. వారి వైధవ్యం తొలగిపోయింది. ఇంత ఆనందంలోనూ ఒక చిక్కు ఎదురయ్యింది. బాలనాగమ్మ భర్త కార్యవద్దిరాజు ఇది ఇంతకాలం ఫకీరు దగ్గర ఉంది. ఇది వ్రతం చెడలేదని ఎలా నమ్మటం? నేను బాలనాగమ్మను ఏలను అన్నాడు. అప్పుడు బాలవద్దిరాజు సలసలా కాగే నూనెలో తన ఉంగరం వేసి తల్లిని తీయమన్నాడు. బాలనాగమ్మ తీసింది. ఫకీరు దగ్గర ఇది ఎన్ని మాయలు మంత్రాలు నేర్చిందో నేను నమ్మను అన్నాడు కార్యవద్దిరాజు. బాలవద్దిరాజు పెద్ద అగ్నిగుండం తయారు చేయించాడు. బాలనాగమ్మ అందులోకి దూకింది. కట్టిన కోక కాలలేదు, పెట్టిన కుంకం చెదరలేదు. బాలనాగమ్మ ఆ గుండంలో 4 గడియలు నిలబడి పైకి వచ్చింది. ఆమె భర్త ఆనందానికి అవధి లేదు. బాలవద్దిరాజు 7 తల్లులు తండ్రులు మళ్ళీ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ సంబరాలన్నీ అయిపోగానే బాలవద్దిరాజు మాయిల ఫకీరును వెంటబెట్టుకుని నాగళ్లపొడి గట్టుకు వెళ్ళాడు. కోటలో ఉండే సామానంతా బల్లమీద తన ఊరు చేరవేయించాడు. ఫకీరు ఇకనన్నా నా చిలుకను నాకిచ్చేయి అన్నాడు. బాలవద్దిరాజు నవ్వాడు. ఫకీరు ఆత్రంగా బాలవద్దిరాజు చేతిలో నుంచి చిలుకను లాక్కోబోయాడు. చిలుక తల బాలవద్దిరాజు చేతిలో మిగిలిపోయింది. మొండెం ఫకీరు చేతిలోకి వచ్చింది. ఇంకేం? ఫకీరు ప్రాణాలు విడిచాడు. బాలవద్దిరాజు బల్లకెక్కించిన సామాన్లు తిరిగి తెప్పించి ఫకీర్లను పిలిపించి అన్నదానాలు చేసి ఒక పెద్ద తోట వేయించి అందులో ఫకీరుకు సమాధి కట్టించాడు. బాలవద్దిరాజు ఇంటికి వచ్చి అత్తవారిచ్చిన 6 రాజ్యాలు ఏలుతూ తల్లులతోనూ తండ్రులతోనూ సుఖంగా జీవించాడు.